హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో విప్పింగ్ క్రీమ్ గురించి అయితే చెప్తానండి. సో ఇది వచ్చి ట్రాపికల్ విప్పింగ్ క్రీమ్ అండి. సో నాన్ డైరీ ఏదైనా సరే మన కేక్స్కి యూస్ చేయాలంటే నాన్ డైరీయే తీసుకోవాలండి. సో నా దగ్గర ప్రజెంట్ అయితే ఈ రెండు కంపెనీస్ అయితే ఉన్నది. ఫస్ట్ ఇది ట్రాపికల్ అండ్ నెక్స్ట్ వచ్చి స్టార్ విప్ అండి, రిచెస్ కంపెనీ వాళ్ళది. సో ఇవి బాగుంటాయి. వీటితో పాటు మనకి డిలైట్, గోల్డ్ మార్క్, ట్రాపోలైట్, సో సన్ రైజ్ ఇలాంటి కంపెనీస్ కూడా మనకి చాలా బాగుంటాయి. సో మార్కెట్లో మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. సో ఇది వచ్చి మనకి 1 kg ప్యాక్లో అయితే దొరుకుతుందండి. సో చూపిస్తున్నాను కదా. సో ఇది అయితే స్టార్ విప్ అండి. సో ఇవి ఎప్పుడు మనం షాప్ నుంచి తీసుకోగానే మనం డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో సో అప్పుడు జస్ట్ ఒక 4 hours ముందు మనం తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. అంటే కూరగాయలు పెడతాం కదా, అలా నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. మనం విప్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా లిక్విడ్ లాగే ఉండాలండి. అంటే ఫస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ లాగా ఉంటుంది కదా, సో అలా లేకుండా మనం విప్ చేసినప్పుడు నార్మల్ లిక్విడ్ లాగా ఉండాలి. అందుకే మినిమం ఒక 4 hours ముందు తీసి కింద నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి నార్మల్ లిక్విడ్ లాగా వస్తుంది. బయట అయితే పెట్టుకోకూడదండి, మన కూలింగ్లో ఉండాలి. అలాగని మనకి ఐస్ క్రిస్టల్స్ ఉండకుండా ఉండాలి. ఓకేనా. సో నేను ఇప్పుడు చూపిస్తుంది, ఒకవేళ మనకి తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం మన క్రీమ్ అల్లి మిగులుతుంది కదా, సో అది ఎలా స్టోర్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు పైన మనం ఫోల్డ్ చేసుకొని పైన మనం క్లిప్ కానీ టేప్ కానీ పెట్టుకొని మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మన కేక్ కావాలో సో అప్పుడు మాత్రమే మనం కింద నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనండి, క్లియర్. సో ఇవి అయితే నా దగ్గర ఉన్నవి. సో చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా చేయాలో. సో ఫస్ట్ వచ్చి కొంచెం పెద్ద సైజ్ బౌల్ అయితే తీసుకున్నానండి. సో 1 cup క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. సో మనకి ఈ 1 cup క్రీము 1/2 kg కేక్ అయితే మనకి సరిపోతుందండి. సో మినిమం మనకి ఒక బాటిల్లో అంటే 1 kg ప్యాక్ క్రీమ్ ఉన్న క్రీమ్లోని మనం దగ్గర 2 kgs అయితే చేసుకోవచ్చండి. కొంచెం మనకి క్రీమ్ ఎక్కువ వాడిన అవసరం లేదు, కొంచెం తక్కువ క్రీము, ఫ్లవర్స్ అలాగేం లేవు అంటే కనుక 2.5 kgs వరకు అయితే చేసుకోవచ్చండి. మినిమం 2 kgs అన్నమాట. ఓకేనా. సో ఇది వచ్చి నేను 1/2 kg కేక్ అయితే తీసుకున్నాను. 1 cup క్రీమ్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఎంత లిక్విడ్గా ఉందో, అసలు ఒక్కటి కూడా ఐస్ క్రిస్టల్స్ ఏ లేవు. ఒకసారి చెక్ చేసుకోండి ముందే. ఐస్ క్రిస్టల్స్ ఉంటే కనుక మన క్రీమ్ విప్ అవుతుంది, కానీ తర్వాత ఒక 10 minutes తర్వాత మళ్ళీ అది వాటర్ లాగా అయితే కరిగిపోతుంది. సో ఇది వచ్చి ఎలక్ట్రిక్ బ్లెండర్ అండి. నా దగ్గర ఉన్నది ప్రెస్టేజ్ కంపెనీది. సో ఇది వచ్చి 300 volts అండి. సో కంపల్సరీ విప్పింగ్ క్రీమ్కి 300 volts అయితే స్టార్టింగ్ అండి. సో 300 నుంచి మనకి ఇంకా 350, 400, 450 అలా రేంజెస్ ఉంటాయండి. సో అలా మనకు ఎంతవరకు అయినా తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ మాత్రం 300దే తీసుకోండి. సో 350 కనుక తీసుకుంటే మీకు క్రీమ్ అయితే రెడీ అవుతుందండి. కాకపోతే ఏంటంటే విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూల్గా ఉన్నప్పుడే చేసేయాలి. మనం ఎక్కువ టైం తీసుకుంటే కనుక అది కూల్ తగ్గిపోతుందండి. మనం సగం చేసేటప్పటికి కూలింగ్ అంతా పోతుంది, ఇంకా మనకి క్రీమ్ అనేది మళ్ళీ కరిగిపోతుంది. అర్థమవుతుంది కదండి. సో మనకి కూలింగ్లో ఉన్నప్పుడే మనం ఫాస్ట్గా, వీలైనంత ఫాస్ట్గా అయితే మన క్రీమ్ని చేసుకోవాలి. సో కాబట్టి మినిమం 300 స్పీడ్ ఉన్న వాల్స్తో అయితే కనుక మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు క్రీమ్ని. సో మనకి మెల్టింగ్ అలాగే ఏమీ ఉండదు. సో తక్కువ ఉన్నదైతే టైం ఎక్కువ పడుతుంది. సో నేను తీసుకున్నదైతే ఈ కప్కి, సో 1 cupకి 3 minutes అయితే పడుతుందండి. సో చూడండి. సో మనకి వాల్స్ బట్టి, ఒకవేళ మీరు 400 voltsది తీసుకుంటే కనుక మీకు ఇంకా 2.5 minutesలోనే మనకు అయిపోతుంది క్రీమ్. ఓకే. సో నేను తీసుకున్నది ఎలక్ట్రిక్ బ్లెండర్కి నాకు 3 ఇచ్చారండి లెవెల్ స్పీడ్స్. సో కొన్నిటికి 5 ఉంటాయి అండ్ కొన్నిటికి 7 కూడా ఉంటాయి. సో ముందైతే క్రీమ్ తీసుకున్నాను కదండి. సో 1 cup క్రీమ్ ఇది. సో ముందు ఫస్ట్ స్టేజ్లో అయితే విప్ చేసుకుంటున్నాను. సో 1, 2, 3 ఉన్నాయి కదా, సో ఫస్ట్లో పెట్టుకొని ఫస్ట్ మనం డైరెక్ట్గా 3కి వెళ్ళిపోకూడదు. సో ఫస్ట్ 1, 2, 3 అలా స్టేజెస్ అనేది మార్చుకోవాలి. సో నేను ఫస్ట్ లెవెల్లో అయితే పెట్టుకుంటున్నాను. నేను చూపిస్తున్నట్టు 1 స్పీడ్లో పెట్టి అయితే బీట్ చేయాలండి బాగా. సో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. సో అప్పుడే ఈవెన్గా మొత్తం మన క్రీమ్ అనేది విప్ అవుతుంది. సో ఒక దగ్గరే పెట్టేయకూడదు. సో ఇలా రౌండ్గా అయితే తిప్పాలి. సో 1 minute తర్వాత మన క్రీమ్ అనేది ఫస్ట్ మనం 1 cup తీసుకున్నాం కదా, చూడండి అప్పటికే మనకి క్రీమ్ డబుల్ అయితే అయిపోయింది. సో 2.5 cups అయితే వచ్చింది. సో అందుకే నేను స్టార్టింగ్లో పెద్ద బౌల్ తీసుకోండి అని చెప్పాను. సో ఫస్ట్ స్టేజ్లో అయితే మన క్రీమ్ రెడీ అయిపోయిందండి.
సో చూస్తున్నారు కదా, సో కొంచెం లిక్విడ్గా ఉంది. సో ఇది వచ్చి ఫస్ట్ స్టేజ్ అంటారండి. సో ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనం యాడ్ చేస్తే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ వచ్చి నేను 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను 1 కప్కి. సో ఆల్రెడీ మనకు విప్పింగ్ క్రీమ్లో షుగర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. సో షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఐసింగ్ షుగర్ అని ఉంటుందండి బేకరీస్లో, సో అదైనా మనం వేయచ్చు. సో సేమ్ ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్దాము. సో ఇందాక మనం 1లో తిప్పాము కదా, సో ఇప్పుడు 2లో స్పీడ్లో అయితే పెట్టుకోవాలి. డైరెక్ట్గా మనం 2 స్పీడ్లో పెట్టుకోకూడదు. సో ఫస్ట్ 1 స్పీడ్లో పెట్టాలి. సో నెక్స్ట్ 2 స్పీడ్లో చూపిస్తున్నట్టు పెట్టాలి. సో ఇందాకలాగే మనం బౌల్ని రౌండ్గా తిప్పుకుంటూ నీట్గా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 మినిట్ అయితే బీట్ చేయాలి మళ్ళీ. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో లాస్ట్లో నేను క్రీమ్కి మనం కలర్స్ ఎలా వేయాలి, సో ఏవే కలర్స్ అయితే మన క్రీమ్లో యూజ్ చేయొచ్చు, లిక్విడ్ కలర్స్, జెల్ కలర్స్, అవన్నీ నేను క్లియర్గా చూపించాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి. సో సెకండ్ స్టేజ్ కూడా 1 మినిట్ వరకు బీట్ చేశాను. సో మన క్రీమ్ అయితే చూస్తున్నారు కదా, ఇందాక లిక్విడ్గా ఉంది, సో ఇప్పుడైతే క్రీమీగానే ఉంది, కానీ ఇంకా మన క్రీమ్ అయితే రెడీ అవ్వలేదు. ఇలా క్రీమ్ ఇలా స్పూన్తో తీస్తున్నప్పుడు కింద పడిపోతుంది. సో ఇలా అయితే మన క్రీమ్ పడకూడదు. సో ఈ స్టేజ్ని ఏమంటారంటే సాఫ్ట్ పీక్ అంటారండి. సో సాఫ్ట్ పీక్. సో ఇలా కదుపుతున్నప్పుడు కూడా బౌల్ని అటు ఇటు క్రీమ్ని మనం పడిపోతుంది. సో ఈ టైంలో కనుక మీరు ఆపేసి కేక్ డెకరేషన్ కనుక వాడితే, సో క్రీమ్ మన కేక్ ఒక 10 మినిట్స్ తర్వాత అలా కరిగిపోతుంది స్లోగా. సో ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఆపకూడదండి. సో ఇలా ఒకసారి మిక్స్ చేసి బాగా, సో థర్డ్ లెవెల్లో అయితే పెట్టుకోవాలి. సో డైరెక్ట్గా 3కి వెళ్ళిపోకూడదు. సో నెమ్మదిగా 1, 2, 3 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, 1, 2 and 3 స్పీడ్లో అయితే పెట్టుకున్నాను. సో బాగా రౌండ్గా అయితే మిక్స్ చేయాలి. సో మళ్ళీ ఒక హాఫ్ సెకండ్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం నాకు 2.5 మినిట్స్లో అయితే మన క్రీమ్ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, సో 2.5 మినిట్స్కి మనకు పర్ఫెక్ట్గా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఇప్పుడు తెలియక ఇంకా కొంచెం సేపు మీరు బీట్ చేస్తే ఏమవుతుందంటే క్రీమ్ అనేది ఇంకా టైట్గా అయిపోతుందండి. సో మనకి ఎయిర్గా ఉంటుంది, చూడటానికి కూడా అంత బాగోదు క్రీమ్ అనేది. సో అలా మీకు చేస్తే కనుక మీరు ఎలా రెక్టిఫై చేసుకోవాలో చూద్దాం. సో ఇది వచ్చి మన క్రీమ్ రెడీ అయిపోయింది కదా, సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇందాకలాగా లూజ్గా లేదు, స్టిఫ్గా ఉంది. సో ఇలా ఇది మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో మనకి కేక్ మీద క్రీమ్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా అలాగే ఉంటుంది. సో మెల్ట్ అవ్వడము అలాగే ఏం జరగదు. సో సెకండ్ స్టేజ్లో కనుక మీకు ఆపేస్తే మెల్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, పైన పీక్స్ అలా స్టిఫ్గా ఉండాలి. సో ఇలా స్పాచులా తోటి ఇలా స్మూత్ చేస్తున్నప్పుడు పైన మనకి ఎక్కడ ఎయిర్ బబుల్స్ అలా లేకూడదండి, ఉండకూడదు. సో నీట్గా ఉంది అంటే మన క్రీమ్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. సో ఇలా అయినా సరే మీకు తెలుసుకోవచ్చు. సో లేదు అంటే కనుక మీకు బౌల్ని ఉల్టా పెడితే కనుక క్రీమ్ మనకి ఎక్కడికి కదలకుండా అలాగే ఉండాలి. సో అప్పుడు కూడా మీ క్రీమ్ రెడీ అయిందని అర్థం. సో ఒకసారి నేను పెడతాను చూడండి. సో చూస్తున్నారు కదా, నేను బౌల్ని మొత్తం ఉల్టా పెట్టేసాను. నా క్రీమ్ ఎక్కడ కదలట్లేదు, కిందకు కూడా పడలేదు. సో నేను బౌల్ని కూడా ఊపుతున్నాను, సో అయినా నా క్రీమ్ ఎక్కడ పడిపోలేదు. సో నా క్రీమ్ పర్ఫెక్ట్గా ఉందని. ఒకవేళ మీకు ఇలా పర్ఫెక్ట్గా రాకుండా కొంచెం ఇంకా ఎక్కువసేపు కనుక బీట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో నేను కొంచెం క్రీమ్ని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. సో కొంచెం క్రీమ్తో మీకు చూపిస్తున్నాను. సో ఈ క్రీమ్తో అయితే నేను సో ఇంకా ఓవర్గా బీట్ చేస్తాను. ఒకవేళ ఓవర్గా బీట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో మళ్ళీ నేను ఎలక్ట్రిక్ బ్లెండర్ తోటి ఇంకొక 1 మినిట్ అయితే బీట్ చేశానండి, చూడండి. సో మన బేకింగ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ చేయండి. సో తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. సో 1 మినిట్ అయితే బాగా బీట్ చేసుకుందాం. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో నేను మన వీడియోస్ని అయితే తెస్తాను.
సో నేను వీడియో అనేది స్కిప్ చేయలేదండి, అందుకే కొంచెం లెంత్ అవుతుంది. సో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా, అంటే హాఫ్ మినిట్ బీట్ చేయాలా 1 మినిట్ బీట్ చేయాలా అని. సో అందుకోసం నేను ఎక్కడ కట్ చేయలేదు వీడియోని. సో మొత్తం ఫుల్ వీడియో అయితే పెట్టాను. సో ఇప్పుడు చూడండి, నేను స్పాచులాతో క్రీమ్ మిక్స్ చేస్తాను. సో ఇందాక మన క్రీమ్ ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్ టెక్స్చర్లో ఉంది. సో ఇప్పుడు చూడండి ఎంత గజిబిజిగా కొంచెం హార్డ్గా ఉన్నట్టు క్రీమ్ మనకి చూస్తే తెలిసిపోతుంది కదా. సో మీకు ఓవర్గా బీట్ చేశారని అర్థం. సో చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఎయిర్ బబుల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మీరు కేక్ మీద వర్క్ చేస్తే కేక్ కొంచెం చూడటానికి కూడా అంత బాగోదు, చేయడం కూడా కొంచెం క్రీమ్ మనకి అది ఫినిషింగ్ ఇవ్వడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలో చూడండి. సో ఏం లేదండి, సింపుల్గా మనం విప్పింగ్ క్రీమ్ ఏ కంపెనీ వాడామో సేమ్ అదే విప్పింగ్ క్రీమ్ని ఒక 1-2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నా దగ్గర కొంచెమే కదా క్రీమ్ ఉంది గిన్నెలోని, సో అందుకని నేను 1 స్పూన్ అయితే సరిపోతుంది నాకు. సో ఇలా 1 స్పూన్ యాడ్ చేసి మనం ఆల్రెడీ ఓవర్గా బీట్ చేసాం కదా క్రీమ్ని, సో మళ్ళీ మనం బీట్ చేయకూడదు. జస్ట్ మన స్పాచులా తోటి నేను చూపిస్తున్నట్టు అయితే మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేశారంటే ఇందాకలాగా మనకి పర్ఫెక్ట్గా క్రీమ్ స్మూత్గా అయితే వస్తుంది. సో ఇలా స్లోగా అయితే కలుపుకోవాలండి, మన క్రీమ్ని హార్డ్గా ఎటు పడితే అటు మిక్స్ చేయకూడదు. సో చూడండి, ఇందాక మీకు కలపక ముందు క్రీమ్కి ఇప్పటికీ మీకు చూస్తుంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో క్రీమ్ మనకి స్మూత్గా ఉంది. చూడండి, ఇందాక ఎయిర్ బబుల్స్ కనిపించాయి కదా, ఇప్పుడు ఎక్కడ ఎయిర్ బబుల్స్ కూడా లేవు. చూడండి, మన క్రీమ్ నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. సో మీకు నచ్చిందా ఈ టిప్? సో ఈ టిప్ బాగా వర్క్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి కేక్స్ చేస్తే కనుక ఈ టిప్ ట్రై చేయండి. చూడండి, ఇందాకలాగే సాఫ్ట్గా హై పీక్స్ తోటి ఉంది మన క్రీమ్. సో మీరు ఎప్పుడు క్రీమ్ని ఒకటేసారి మీకు వర్క్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటే కనుక హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ దాంతోనే మీరు కేక్ని ఫినిషింగ్ ఇవ్వండి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం క్రీమ్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకోండి. సో బిగినర్స్ అయితే సో మీరు కొంచెం అలవాటు ఉంటే కనుక మీ క్రీమ్ మొత్తం బయట పెట్టుకొని మేము వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన క్రీమ్లోనే ఎసెన్స్ ఎలా కలపాలి అండ్ కలర్స్ ఎలా కలపాలి, ఏవే కలర్స్ మన క్రీమ్లో కలపాలి అనేది అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఎసెన్సెస్ తీసుకున్నానండి. మనకు మార్కెట్లో చాలా రకాల ఎసెన్స్ చాలా ఫ్లేవర్స్ తోటి అయితే మనకు ఉంటాయి. సో నేను కొన్ని అయితే చూపిస్తున్నాను. సో ఇది వచ్చి చాక్లెట్ ఫస్ట్, సో పైనాపిల్, సో ఇది వచ్చి లెమన్ అండి, సో ఇది మిక్స్డ్ ఫ్రూట్, సో ఇది పిస్తా ఫ్లేవరు. సో ఇలా మనకు చాలా కంపెనీస్ ఉంటాయండి, ఇవి చిన్న ప్యాక్స్. సో బిగినర్స్ అయితే ఇలా చిన్నవి తీసుకోండి, లేదు అంటే కనుక మన దగ్గర పెద్దవి కూడా ఉంటాయి 1/2 లీటర్వి. సో నాకు వచ్చి నేను ఫ్రూట్స్ కేక్ అయితే నాకు ఆర్డర్ ఉంది. సో నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అయితే వాడుతున్నాను. సో ఇలా కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకొని చేస్తే చాలు. సో ఇలాగ నేను స్మూత్గా అయితే కలపండి. సో మీరు పైనాపిల్ కేక్ అయితే పైనాపిల్ ఎసెన్స్ వేయాలండి, స్ట్రాబెరీ అయితే స్ట్రాబెరీ ఎసెన్స్, చాక్లెట్ అయితే చాక్లెట్ ఎసెన్స్, ఇలా ఎసెన్సెస్ మార్చుకుంటే చాలు. సో మనకి మిక్స్డ్ ఫ్రూట్ తోటి క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో ఒకవేళ మీకు వెనిలా కావాలంటే కనుక సో ఇలాగ మనకి వెనిలా ఎసెన్స్ అయితే దొరుకుతుందండి. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చి 1/2 లీటర్దండి, 1/2 లీటర్ది బుష్ కంపెనీది. సో చూస్తున్నారుగా వెనిలా ఫ్లేవర్. సో సేమ్ దానిలాగే ఇది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో ఇదండి ఎసెన్సెస్ అయితే ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అండి కలర్స్ అండి. కలర్స్లో మనకి మార్కెట్లో చాలా రకాలైతే దొరుకుతున్నాయి. సో కొన్ని అయితే మీకు షేర్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చి ఇది లిక్విడ్ అండి. సో లిక్విడ్ కలర్ మిస్ట్ కంపెనీది. ఇది వచ్చి ఎల్లో అండి, 1/2 లీటర్ది. సో ఇలా మనకి అన్ని కలర్స్ దొరుకుతాయి. సో కలర్ మిస్ట్ ఇలా లిక్విడ్ కలర్స్ యూజ్ చేయాలంటే
సో ఇది వచ్చి లిక్విడ్ కలర్ కదండి, అందుకే మనం లిక్విడ్ కలర్ని ఎక్కువ యూస్ చేయకూడదు. సో కొంచెం 1-2 డ్రాప్స్ అయితే ఓకే అండి, అంతకన్నా ఎక్కువ యూస్ చేస్తే కనుక లిక్విడ్ లాగా మన క్రీమ్ అయితే అయిపోతుందండి, అంటే వాటర్ లాగా అయిపోతుంది. సో మనం తక్కువ 1-2 డ్రాప్స్ అయితే హ్యాపీగా యూస్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే యూస్ చేయకూడదు. జెల్ కలర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చి ఐసింగ్ జెల్ కలర్స్ అని ఉంటుందండి. సో క్రీమ్కి మనకి ఇలా ఐసింగ్ జెల్ కలర్స్నే వాడాలండి. సో వీటిల్లో కూడా మనకు మంచి కంపెనీస్, సో అన్ని చాలా కలర్స్ అయితే దొరుకుతాయి మార్కెట్స్లో. సో ఇది వచ్చి ఎల్లో, గ్రీను, రెడ్ అన్నీ చూపిస్తున్నాను మీకు. సో ఇలా అన్ని కంపెనీస్ ఉంటాయి. సో నీకు మిక్స్ చేసి కూడా చూపిస్తాను. సో ఈ జెల్ కలర్స్కి మనకి ఎక్స్పైరీ డేట్ కూడా అలాగే ఏమి ఉండదండి, చాలా సంవత్సరాలు అయితే ఉంటాయి మన దగ్గర. సో హ్యాపీగా జెల్ కలర్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఇది వచ్చి ఎమల్షన్ అండి. ఎమల్షన్ అంటే ఏం కాదండి, ఎసెన్స్. సో చూస్తున్నారు కదా, నేను పైనాపిల్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను అండ్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. సో ఈ రెండింటికి బదులు పైనాపిల్ ఎమల్షన్ వేస్తే సరిపోతుందండి. సో నా దగ్గర ఉంది ఇది రోజ్ మిక్స్. సో ఇలాగే పైనాపిల్ కూడా దొరుకుతుంది, మ్యాంగో అన్నీ దొరుకుతాయండి. సో ఇలా ఎమల్షన్ అయితే మన కలరు, ఎసెన్స్ ఒకే బాటిల్ అయితే ఉంటుంది. సో ఈ మధ్య ఇవి కూడా వస్తున్నాయండి మార్కెట్లో, ఇవి కూడా ట్రై చేయండి, బాగుంటాయి. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి పౌడర్ ఫామ్ అండి. సో ఇది వచ్చి కలర్ అండి, పౌడర్ కలరు. సో ఇది కూడా మనకు చాలా బాగుంటుంది, ఈ వెరైటీ కూడా. సో ఇవన్నీ నేను ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చి 5 grams అండి పౌడరు. సో కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ ఎక్స్పైరీ డేట్ కూడా చాలా సంవత్సరాలు ఉంటుందని నేను ఆల్రెడీ తీసుకునేది చాలా రోజులు అవుతుంది. సో ఇంట్లో కూడా మంచి మంచి కలర్స్ అయితే మనకు ఉంటాయి. సో బ్లాక్ కూడా ఉంటుంది, డార్క్ బ్లాక్ కావాలంటే డార్క్ రెడ్కి వాటికి ఇలా పౌడర్ అయితే మనకి ఎంత యూజ్ చేసినా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. సో లిక్విడ్ అయిపోవడము అలాగే ఏం అవ్వదు. సో నేను కొంచెం బౌల్లోని కొంచెం క్రీమ్ అయితే తీసుకున్నాను. సో ఇందులో కలర్ మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను కలర్ వచ్చి జెల్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఐసింగ్ జెల్ కలర్ అండి, ఆయిల్ జెల్ కలర్స్ అయితే యూస్ చేయకూడదండి. సో ఆయిల్ జెల్ కలర్స్ ఓన్లీ చాక్లెట్స్కే యూస్ చేస్తాము. సో ఇలా నేను చూసినట్టు స్లోగా మిక్స్ చేయండి. సో మనకు పర్పుల్ షేడ్ అయితే వచ్చేస్తుంది. సో ఒకటేసారి మీరు ఎక్కువ కలర్ అయితే యూస్ చేయకూడదు. సో కొంచెం 1-2 డ్రాప్స్ యాడ్ చేసుకుంటూ, మీకు సరిపోకపోతే ఇంకా కొంచెం డార్క్ షేడ్ కావాలంటే ఇంకొక 2 డ్రాప్స్ వేసుకుని కలుపుకోవాలి. చూడండి మన క్రీమ్ ఎంత స్మూత్గా ఉందో. ఒకవేళ మీకు డార్క్ షేడ్ కావాలంటే ఇలాగా కలుపుకున్నాక మళ్ళీ ఒక డ్రాప్ అయితే వేసుకోండి. సో ఇంకొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుంది. సో మీకు తెలియాలని చెప్పి బిగినర్స్కి నేను ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి. సో నేను ఒక సైడ్ మాత్రమే కలిపాను మీకు డిఫరెన్స్ తెలియడానికి. సో చూడండి, ఇక్కడేమో నేను 1 డ్రాప్ వేసాను, జస్ట్ 1 డ్రాప్. సో ఇక్కడ వచ్చి 2 డ్రాప్స్ వేసాను, కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది మీకు. సో ఒకవేళ ఇంకొక డ్రాప్ వేస్తే ఇంకా డార్క్ కలర్లో వస్తుంది. సో ఇలా మనము షేడ్స్ని కూడా మనం ఒకటే కలర్తో మార్చుకోవచ్చు. సో ఇది వచ్చి పౌడర్ ఫామ్ అండి. సో ఇది వచ్చి మనకి చాక్లెట్స్లో వాడుకోవచ్చు అండ్ విప్పింగ్ క్రీమ్స్లో అయినా వాడుకోవచ్చు అండి. సో కొంచెం పౌడర్ అయితే వేస్తున్నాను చూడండి, జస్ట్ ఒక పించ్ వేసాను అంతే, చిన్నదే, మనకి ఎక్కువ ఏం పట్టదండి ఇది. సో చాలా రోజులు వచ్చేస్తుంది ఒక బాటిల్ మనకి, జస్ట్ 5 grams. ఒక పించ్ వేసి మిక్స్ చేస్తున్నాను బాగా. చూడండి మన కలర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, సో మనకి కలర్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని పెడుతున్నాను దగ్గరికి. సో ఇది వచ్చి రెడ్ కలర్ అండి, రెడ్ కలర్తో మిక్స్ చేసింది. అండ్ ఇది వచ్చి 2 డార్క్ కలర్ కావాలంటే ఇలా జెల్ కలర్ యూస్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫస్ట్ చూపించింది లైట్ కలర్కి అయితే లిక్విడ్ కలర్ అయినా సరే యూస్ చేయొచ్చు. సో బెటర్ మనకు జెల్ కలర్స్ యూజ్ చేయడమే బెటర్ అండి. సో లిక్విడ్ కలర్స్ అయితే అవాయిడ్ చేయండి కొంచెం. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.